మీరు నిద్రపోతున్నా డబ్బు ఎలా మీరు నిద్రపోతున్నారు కానీ మీ మనీ పని చేస్తుంది. మార్నింగ్ లేవగానే ఫోన్ చూస్తే పేమెంట్ రిసీవ్డ్, కమిషన్ ఎర్న్, డివిడెండ్ క్రెడిట్. ఇది మ్యాజిక్ కాదు, ఇది ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్. కానీ నిజం ఏంటంటే స్లీప్ లో మనీ రావాలంటే ఎవేక్ లో హార్డ్ వర్క్ చేయాలి. ఒక మిడిల్ క్లాస్ రియాలిటీ చెప్తా. మన మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ లేవాలా, జాబ్ కి వెళ్ళాలి, బాస్ ప్రెషర్, ట్రాఫిక్, ఈఎంఐ, బిల్స్, రెంట్స్, శాలరీ వస్తుంది కానీ మంత్ ఎండ్ కి డిజపియర్ అయిపోతుంది. మనం మనీ కోసం పని చేస్తున్నాం కానీ రిచ్ పీపుల్ మాత్రం మనీని తమ కోసం పని చేయించుకుంటారు. ఇదే మనకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. చాలా మంది ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఈజీ మనీ అనుకుంటారు. కాదు, ప్యాసివ్ ఇన్కమ్ అంటే మొదట స్కిల్ పెట్టాలి, టైం పెట్టాలి, నాలెడ్జ్ పెట్టాలి, సిస్టమ్ బిల్డ్ చేయాలి, తర్వాత ఇన్కమ్ స్లోగా వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ ఫ్రీ కాదు, డిలేడ్ రివార్డ్. మొదట స్కిల్ ఎలా పెట్టాలి? మీకు నాలెడ్జ్ ఉందా? ఫైనాన్స్, టెక్, ఫార్మింగ్, కుకింగ్, పాలిటిక్స్, ఎడ్యుకేషన్, ఏదైనా టాపిక్ మీద కాంటెంట్ క్రియేట్ చేయాలి. ఒక వీడియో ఒక రోజు మాత్రమే పనిచేయదు. ఒక మంచి వీడియో కొన్ని నెలల పాటు వ్యూస్ తెస్తూనే ఉంటుంది. వ్యూస్ వస్తే యూట్యూబ్ ద్వారా యాడ్సెన్స్ వస్తాయి, అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, మంచి కాంటెంట్ ఇస్తే స్పాన్సర్షిప్స్ వస్తాయి, ప్రొడక్ట్స్ సేల్స్ అవుతాయి. దీనికి సింపుల్ గా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వేల మంది ఫాలోవర్స్ ని తెచ్చుకుంటే వాళ్ళు ప్రమోషన్స్ చేసి పెట్టడం, తద్వారా ఒక్కొక్క వీడియోకి ఇంతని, ఒక్కొక్క పోస్ట్ కి ఇంతని డబ్బులు సంపాదించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు నిద్రలో ఉన్న ఆ వీడియో మీకు డబ్బు తెచ్చిపెడుతుంది. నెక్స్ట్ అఫిలియేట్ మార్కెట్. దీని గురించి చాలా మందికి తెలియదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో, సో వీటికి సంబంధించినటువంటి అఫిలియేట్ మార్కెటింగ్. మీరు ఒక యూజ్ఫుల్ ప్రొడక్ట్ ని రికమెండ్ చేస్తారు పీపుల్ కి. మీ లింక్ ద్వారా ఎవరైనా బై చేస్తే కమిషన్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఈ కామర్స్ సైట్స్, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, గ్యాడ్జెట్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు, ఇలా ప్రతి దానికి కూడా ఈ రోజున అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా డబ్బు సంపాదించు. అయితే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే చాలా ట్రస్ట్ ఇంపార్టెంట్. పీపుల్ కి ఎప్పుడైనా సరే యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ మాత్రమే ప్రమోట్ చేయండి. దీని ద్వారా మనం ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుంది? మీరు యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి ఇన్కమ్ లో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్ లో మనీ ఎప్పుడు కూడా గ్రో అవుతుంది. సిప్ చిన్న అమౌంట్ తో స్టార్ట్ చేయండి. 500 కావచ్చు, 1000 కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు, ఎంత అవుతుంది. మార్కెట్ షార్ట్ టర్మ్ లో అప్ అండ్ డౌన్స్ చేస్తుంది, కొన్ని వారాల పాటు కావచ్చు, కొన్ని రోజుల పాటు కావచ్చు. కానీ లాంగ్ టర్మ్ లో డిసిప్లిన్ ఉంటే వెల్త్ అద్భుతంగా బిల్డ్ అవుతుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరు నిఫ్టీ 15 చూడండి, బ్యాంక్ నిఫ్టీని చూడండి, ఇండెక్స్ ఎలా మూవ్ అవుతుందో చూడండి, సెక్టర్ వైజ్ ఇండెక్సెస్ చూడండి ఎలా మూవ్ అవుతున్నాయో చూడండి. సో దాన్ని బట్టి ఇన్వెస్ట్. దీని ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మనీ సేవ్ చేయడం ఫస్ట్ స్టెప్, మనీ ఇన్వెస్ట్ చేయడం సెకండ్ స్టెప్. నెక్స్ట్ డివిడెండ్ స్టాక్. దీని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఐటీసీ కావచ్చు, ఓఎన్జీసీ కావచ్చు. ఇవి ఎక్కువ మొత్తంలో మనకి డివిడెండ్స్ ఇస్తా ఉన్నాయి. కొన్ని కంపెనీస్ ప్రాఫిట్ లో భాగంగా షేర్ హోల్డర్స్ కి డివిడెండ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ దగ్గర మంచి డివిడెండ్స్ వచ్చే స్టాక్స్ ఉంటే పీరియాడిక్ ఇన్కమ్ వస్తుందని, కానీ ఫండమెంటల్ అనాలిసిస్ తెలియకుండా స్టాక్స్ లో ఇన్వెస్ట్. కంపెనీ ఫండమెంటల్స్, డెప్త్, ప్రాఫిట్ అండ్ లాస్ హిస్టరీ, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కూడా చెక్ చేయాలి. డివిడెండ్ కోసం బ్యాడ్ స్టాక్స్ కొనడం చాలా డేంజర్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్ ప్రొడక్ట్స్ సేల్ చేయడం. దీని ద్వారా కూడా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. మీకు స్కిల్ ఉంటే డిజిటల్ ప్రొడక్ట్స్ అయితే సేల్ చేయొచ్చు. ఈ బుక్స్ కావచ్చు, టెంప్లెట్స్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు, నోటేషన్స్ షీట్ కావచ్చు, రెజ్యూమ్ ఫార్మేట్ కావచ్చు, బిజినెస్ గైడ్ కావచ్చు. ఒక్కసారి క్రియేట్ చేస్తే రిపీటెడ్ గా మీకు సేల్స్ రావచ్చు. చాలా మంది ఇన్స్టిట్యూట్స్ లో ఉన్నటువంటి చాలా మంది స్టూడెంట్స్ కి ఇవన్నీ కూడా చేసుకోవడం తెలియదు. వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా, వాళ్ళకి జాబ్ కి వెళ్ళే ఒక వేని చూపించడం ద్వారా, దీని ద్వారా కూడా మీరు డబ్బు సంపాదించు. ఇది ఒక ప్యాసివ్. దీని ద్వారా ఫిజికల్ స్టాక్ ఉండదు, డెలివరీ టెన్షన్ ఉండదు, క్వైట్ గా ఉండదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ రెంటల్ ఇన్కమ్. ఇది కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తూ చెప్తాను. హౌస్, రూమ్, షాప్, ల్యాండ్, ఎక్విప్మెంట్, కెమెరా, ల్యాప్టాప్, ఇలా ప్రతిదీ కూడా మీ దగ్గర అన్యూజ్డ్ అసెట్ గా ఉన్న వస్తువులకి, స్థలాలకి రెంట్కి ఇవ్వచ్చు. రెంటల్ ఇన్కమ్ అనేది స్లో కానీ స్టేబుల్ గా వస్తుంది. రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా అసెట్ ని కలెక్ట్ చేస్తారు, కానీ పూర్ పీపుల్ మాత్రం లయబిలిటీస్ మాత్రమే కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్ టూల్స్. మీకు కోడింగ్, డిజైనింగ్, ఏఐ టూల్స్, ఎడిటింగ్ స్కిల్స్ ఇవి ఉంటే కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిలో మీ స్కిల్ చూపిస్తే కనుక మీకు వర్క్ వస్తే గంటకి ఇంత అని చెప్పేసి పే చేస్తారు. వీటి ద్వారా టెంప్లెట్స్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, ఆటోమేషన్ కావచ్చు, ఏఐ ప్రాంప్ట్స్ కావచ్చు, వీడియోస్ ఎడిటింగ్ కావచ్చు, థంబ్నెయిల్స్ ఎడిటింగ్ కావచ్చు, వీటి ద్వారా డబ్బులు సంపాదించు. గుర్తుపెట్టుకోండి, దీంట్లో దాదాపు 8 నుంచి 10 రకాలు చెప్పారు. చాలా మంది అంటారు నా దగ్గర మనీ లేదు, కానీ ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలంటే మనీ మాత్రమే కావాలనుకుంటారు. అది నిజంగా స్కిల్స్ కూడా క్యాపిటల్, నాలెడ్జ్ కూడా క్యాపిటల్, ఆడియన్స్ కూడా క్యాపిటల్, టైం కూడా క్యాపిటల్. మీరు ఈ రోజు నేర్చుకోకపోతే రేపు కూడా శాలరీ మీదే డిపెండ్ అవ్వాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ ఇన్కమ్ పేరుతో స్కామ్స్ చేస్తూ ఉంటారు. రోజుకి 5,000 గ్యారంటీ, ఇన్వెస్ట్మెంట్ లేకుండా లాక్స్ సంపాదించవచ్చు, నిద్రలో కూడా కోట్లు సంపాదించవచ్చు. బెట్టింగ్స్ వేయండి, తీన్ పత్తిలు ఆడండి, డ్రీమ్ లెవెల్ ఆడండి, క్రికెట్ మ్యాచ్ మీద బెట్టింగ్ లేయండి. ఇవి మాత్రం కాదు, ఇవన్నీ కూడా ట్రాప్స్. రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా స్లోగా బిల్డ్ అవుతుంది. ఫాస్ట్ మనీ అంటే
ఏంటంటే యూజువల్లీ హై రిస్క్. మీరు బిగినర్ అయితే ఇలా స్టార్ట్ చేయండి. ఒక స్కిల్ చూస్ చేసుకోండి, డైలీ ఒక గంట నేర్చుకోండి, కంటెంట్ క్రియేట్ చేయండి, ఆడియన్స్ ని బిల్డ్ చేసుకోండి, అఫిలియేట్ లేదా డిజిటల్ ప్రొడక్ట్స్ సెల్ చేయండి, ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి, లాంగ్ టర్మ్ లో ఎసెట్ ని బిల్డ్ చేయండి. స్లీప్ లో మనీ రావడం డ్రీమ్ కాదు, అది షార్ట్ కట్ కూడా కాదు. మీరు ఈ రోజు సిస్టమ్ బిల్డ్ చేస్తే రేపు సిస్టమ్ మీకోసం పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, సాలరీ కీప్స్ యూ ఎలివ్, అసెట్స్ మేక్ యూ ఫ్రీ. ఈ వీడియోని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మీరు ఏ ప్యాసివ్ ఇన్కమ్ మెథడ్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.